హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చంద్ర ఫుడ్స్ అండి. ఈరోజు నేను మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బిర్యానీతో మీ ముందుకు వచ్చేసానండి. పన్నీర్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూపిస్తానండి. ముందుగా అయితే బిర్యానీకి కావాల్సిన రైస్ తీసుకోవాలి. నేనైతే 1/2 కిలో రైస్ తీసుకున్నాను. గ్లాస్ మెజర్మెంట్ అయితే 2 గ్లాసెస్ అయ్యాయి 1/2 కిలోకి. రైస్ని ముందుగా శుభ్రం చేసుకొని కడిగి పెట్టుకొని నానబెట్టుకోవాలి. వేసుకొని క్లీన్ చేసుకోవాలి 2 టైమ్స్. 1/2 అవర్ రైస్ని నానబెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఆనియన్స్ని వేయించుకోవాలి. వేగిపోయింది ఆనియన్స్ వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. చిన్న అల్లం ముక్కకి పొట్టు తీసి కట్ చేసి వేసుకోవాలి. 15 వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి కూడా వేసుకోవాలి. కడిగి శుభ్రం చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. అలానే పుదీనా కూడా శుభ్రం చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. బాగా పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. నేను 1/2 కిలో రైస్కి నేను చిన్న చిన్న పీసులు కట్ చేసుకున్నాను. పన్నీర్ని కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసుల్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్లోనే నేను పన్నీర్ని వేయించుకుంటున్నాను. దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు వేసుకొని పన్నీర్ ముక్కలు వేసుకొని గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. పన్నీర్ పీసుల్ని శుభ్రం చేసి పెట్టుకున్న పన్నీర్ పీసులు హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ని వేసుకొని వేయించుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చినంత వరకు పన్నీర్ పీసుల్ని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకోవాలి వేరే ప్లేట్లోకి పన్నీర్ పీసుల్ని. ముందుగా పేస్ట్ చేసి ఉంచిన మిశ్రమాన్ని బౌల్లో వేసుకోవాలి. ఆ పేస్ట్లోకి కప్పు పెరుగు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. ఇంకా స్పైసీ ఎక్కువ కావాలన్న వాళ్ళు ఇంకో స్పూన్ వేసుకోవచ్చు. రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. స్పైసెస్ వేసుకోవాలి. ఇలాచీ, లవంగి మొగ్గ, మిరియాలు, సాజీరా, జీలకర్ర. పేస్ట్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. కలిపి పెట్టుకుని ఈ పేస్ట్లోకి వేయించుకున్న పన్నీర్ పీసులు వేసుకొని పన్నీర్ పీసులకి బాగా పేస్ట్ పట్టేలాగా కలుపుకోవాలి. వన్ టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి. అలానే బ్రౌన్ ఆనియన్స్ ఆయిల్ కూడా 2 టేబుల్ స్పూన్స్ బ్రౌన్ ఆనియన్స్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని మరొకసారి మళ్ళీ బాగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకోవాలి 5 మినిట్స్. వెలిగించుకొని నేను గిన్నె పెట్టుకున్నాను బిర్యానీ చేసుకోవడానికి. అందులోని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. అందులో స్పైసెస్ వేసుకోవాలి. లవంగి మొగ్గ,
మరాఠీ పువ్వు, బిర్యానీ ఆకు, దాచిన చెక్క వేసుకోవాలి, సాజీరా, పచ్చిమిర్చి, గ్రీన్ బఠానీ వేసుకోవాలి. వేసుకున్నాను. కలిపి పెట్టుకున్న పన్నీర్ మిశ్రమాన్ని వేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. సరిపోయిన ప్లేటు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి. ఆ గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని నానబెట్టిన రైస్ని 70% బాయిల్ చేసుకోవాలి. అందులో కూడా కొన్ని స్పైసెస్ వేసుకోవచ్చు. సాల్ట్ 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని 70% రైస్ని బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ అయ్యాక రైస్ని స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ లేకుండా తీసి పెట్టుకొని ఉడికించుకున్న ఈ పన్నీరు మిశ్రమంలోకి ఈ రైస్ని వేసుకోవాలి. ఫస్ట్ ఒక లేయర్ వేసుకొని కొన్ని ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. పుదీనా వేసుకోవాలి. ఇంకొక లేయర్ కూడా రైస్ వేసుకోవాలి. లేయర్ మీద కూడా బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. సరిపోయిన మూత పెడితే రైస్ ఇంకా బాయిల్ అవుతుంది. అయిపోయింది. కలర్ కోసం ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడకున్నా పసుపుని వేసుకొని 1/2 టేబుల్ స్పూను అందులో నెయ్యిని వేసుకోవాలి. వేడి చేసుకున్న నెయ్యిని వేసుకొని కలుపుకొని వేసుకోవాలి. ఈ పసుపుని వేడి చేసి వేసుకుంటే ఎలాంటి ఫుడ్ కలర్లు వాడుకున్న మంచి కలర్ అయితే వస్తుంది బిర్యానీకి. ఈ టిప్ కనుక మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బిర్యానీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో రుచికరంగా ఉండే పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ అయితేనే చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఆ స్మెల్ అయితే చాలా బాగుందండి. మా అబ్బాయి స్కూల్లో ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ ఉందని మమ్మీ నాకు పన్నీర్ బిర్యానీ చేయంటే చేశానండి. ఆ స్కూల్లో మాత్రం పన్నీర్ బిర్యానీకి మాదే ఫస్ట్ వచ్చిందండి. ఈ విధంగా మీరు ఈ ప్రాసెస్లోని మీరు కూడా బిర్యానీ ట్రై చేయండి. పన్నీర్ బిర్యానీ చాలా చాలా టేస్ట్గా ఉంది. నా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది వరకు నా వీడియోస్ చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. చంద్ర ఫుడ్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. నేను చేసిన పన్నీర్ బిర్యానీకి అయితే మా పిల్లలకి, మా హస్బెండ్కి బాగా నచ్చేసిందండి. చాలా టేస్ట్గా ఉంది.